ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లైన సందర్భంగా మోహన్ భాగవత్ చెప్పిన మాటలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏ సంస్థ అధిపతి అయినా ఆ సంస్థ కార్యకలాపాలను వివరించడంతో పాటు తమ సిద్ధాంత ప్రాతిపదికను కూడా వివరిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదన్న వాదన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థే. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా సంఘాలు ఉంటాయి, కానీ బీజేపీ ఒక సంఘానికి అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా వారెవరైనా ఆర్ఎస్ఎస్ నిర్దేశాల మేరకు పనిచేయాల్సిందే. మోదీ చాలా శక్తివంతమైన నాయకుడిగా కనిపించిన చివరకు ఆయన అమలు చేస్తున్నది కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని, ప్రచారం చేస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా సంఘ పరివార అధికారంలో ఉన్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం అత్యంత శక్తిమంతులైన నాయకులు 3 ఉన్నారంటున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మోహన్ భగవత్ శక్తిమంత త్రయం. అందువల్ల మోహన్ భగవత్ను కేవలం ఆర్ఎస్ఎస్ అధినేతగా కొట్టిపారేయడానికి వీల్లేదు.